రావు ఛానల్ ఈ రోజు ప్రోమోస్ కి ఎపిసోడ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా అంటున్నా. సీజన్ అయిపోయిందమ్మా. సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా తనూజాని ఇంకెన్ని రోజులు టార్గెట్ చేస్తుంది బిగ్ బాస్ టీము? రాంగ్ ప్రోమోస్. ఏదో భరణి గారిని ఓట్అవుట్ చేసి పీకేసినట్టు చూపించాడు ఒక ప్రోమోలో. అసలు భరణి గారి జోలికే వెళ్ళలేదు తనూజ. భరణి గారికి ఓటేసింది, వేయలేదు కదా, సంజన గారికి వేసుకుంది. అవి వేస్తే ఒక తప్పు, వేయకపోతే ఒక తప్పు. వేస్తేనేమో భరణి గారిని సపోర్ట్ చేసుకుంది, సంజన గారిని చేయలేదు అంటారు. ఒకవేళ సంజనకు ఓటేస్తేనేమో నానా అని చెప్పేసి భరణి గారిని పోటీ చేసింది అంటారు. అసలు ఏం లేదు, తనుజ తుమ్మిన దగ్గర నెగిటివ్ చేయడమే. ఆ ప్రోమో వచ్చినప్పటి నుంచి తనుజని నెగిటివ్ చేస్తానే ఉన్నారు. ఎన్ని నెగిటివ్ రీల్స్. మళ్ళీ ఇంకొక ప్రోమో, ఇప్పుడు ఓటప్పీలు వచ్చిందబ్బా. ఓటప్పీలు వచ్చినప్పుడు కేవలం 5గురు మాత్రమే సంజన గారిని సపోర్ట్ చేస్తూ ఓటేశారు. బట్ ఆ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు అందరూ కూడా తనుజ హేటర్స్ అడిగారు. తనుజని సపోర్ట్ చేసే వాళ్ళే లేరా ఆ ప్రోమోలో? ఓన్లీ అండ్ అక్కడ అడిగిన క్వశ్చన్ కి తనుజ ఏదో ఆన్సర్ చెప్పలేక తడబడిపోతున్నట్టు చూపించాడు ప్రోమో. ఎపిసోడ్ చూస్తేనేమో ఎంత మెచ్యూర్డ్ గా, ఎంత డిగ్నిఫైడ్ గా ఆన్సర్స్ ఇచ్చింది. అండ్ ఆయన ఎమ్ము ఫ్యాన్ కూడా కాదబ్బా, సింపుల్ గా తనుజ హేటర్ అనుకుంటా. ఏదో ఆయన ఎపిసోడ్స్ కూడా చూసినట్లేరు, ఓన్లీ ప్రోమోస్ అండ్ రీల్స్ చూసినట్టున్నారబ్బా. ఆ ప్రోమోస్ రీల్స్ చూసి వచ్చి ఇక్కడ తనుజని క్వశ్చన్ అడిగినట్టు చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేయలేదు, జస్ట్ సపోర్ట్ తీసుకున్నావు అంటున్నారు. ఓన్లీ సపోర్ట్ తీసుకున్నదంటే ఎవరికి సపోర్ట్ చేయలేదంట. ప్రతి టాస్క్ లో ఎవరో ఒకరికి స్టాండ్ తీసుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు. సో ఇలా మాట్లాడారా? ఇక్కడ తనూజ ఎంత మెచ్యూర్డ్ గా, ఎంత డిగ్నిఫైడ్ గా ఆన్సర్ చేసింది. ఓకే సార్, నేను ఎవరికి సపోర్ట్ చేయలేదా సార్? ఓకే సార్. అందుకని ఏదో మనకు హౌస్ మేట్స్ మీద అరిచినట్టు అన్న మాట్లాడింది. ఎంత పద్ధతిగా మాట్లాడి లోపలికి వెళ్ళిందంటే అంత డిగ్నిఫైడ్ గా, మెచ్యూర్డ్ గా మాట్లాడి లోపలికి వెళ్ళింది. మనకు ప్రోమోస్ ఏమో ఒక రాక్షసిలాగా తనూజని చూపిస్తున్నాడబ్బా ప్రోమోస్, ప్రతి ప్రోమో. మొన్నేమో భరణి గారికి 50K ఇచ్చిందబ్బా. భరణి గారికి 50K ఇచ్చిందని సంజనాకు 0 ఇచ్చింది, సంజనాకు అన్యాయం చేసేసింది, సంజన అంటే కుళ్ళు తనూజాకి అని చెప్పేసి వీడియోస్ వైరల్ చేశారు. ఆ రోజు అక్కడ భరణి గారికి సపోర్ట్ చేయడం చాలా అవసరం, ఎందుకంటే ఆ టాస్క్ లో అంతకు ముందు భరణి గారు తనూజాకి 2 lakh ఇచ్చారు కాబట్టి. ఓకేనా? అప్పుడేమో అలా నెగిటివ్ చేశారా? ఈ రోజు జస్ట్ ప్రోమోలో ఇప్పుడు నేను ఇమ్ముని తీయాలనుకోవట్లేదు అన్నది కానీ భరణి గారిని తీసేస్తానని ఏం చెప్పలేదు కదా. బట్ దానికి కూడా చూడు 2 లక్షలు ఇచ్చాడు. 2 లక్షలు ఇచ్చాడు భరణి గారు కాదు 2 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడేమో భరణి గారిని పీకి పక్కన పెట్టేసింది ఇమ్ము కోసం అని వీడియోస్ వైరల్ చేశారు. మొన్న చేసిన పని వీళ్ళకేమో తప్పు అనిపించింది, ఈ రోజు అసలు ఏం అర్థం లేదు వీళ్ళకి. ఏం లేదు, అమ్మాయి ఏం చేసినా తిప్పి ఇక్కడ మాట్లాడాల్సిన దాన్ని ఇలా వచ్చి ఈ ముక్కు వంకరనే చూపించాలి. అది కరెక్ట్ గా ఉన్నా కానీ ఇలా వచ్చి ఏదోలా వచ్చి అంతే, అంతకు మించి ఏం లేదు. అంత నెగిటివ్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ కూడా వీళ్ళకి తోడుగా ఆ నెగిటివ్ ప్రోమోస్ ఏంటి? దారుణం కదా, రాంగ్ కదా. ఎంత రాంగ్ అసలు. ఒక అమ్మాయిని బిగ్ బాస్ లోకి పిలిచి ఇదా చేసేది? ఒక అమ్మాయికి దారుణం అసలు. సో అది మాట్లాడుకుందాం. అండ్ నేను ఆ ఛానల్లో వీడియోస్ పెట్టలేకపోతున్నా, ఈ 2 weeks కూడా పెట్టలేను. మ్యాక్సిమం ఇంకా ఈ 2 weeks కూడా ఇంకా ఆ ఛానల్ మర్చిపోవచ్చు, పెట్టలేను ఆ ఛానల్లో. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి ఇందులోనే ఉంటాయి. నేను ఇందులో వీడియో అప్లోడ్ చేసి అక్కడ కమ్యూనిటీ పోస్ట్ చేసేటప్పటికే మీలో సగం మంది నిద్రపోతున్నారు. ఈ విషయం నాకు అర్థమైంది. చాలా మందికి వెళ్ళట్లేదని గొడవ పడుతున్నారు వీడియోస్. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఇమ్ముతో మాట్లాడే డిస్కషన్ గురించి. ఇమ్ము ఫీల్ అవుతాడు, లేదు నన్ను అసలు సపోర్ట్ చేయలేదు, సెల్ఫిష్ అంటుంది, కానీ నేను చాలా సార్లు చేశాను కదా అని. అవును, తను చాలా సార్లు చేశాడు. సంజన గారు అలా అనడం నిన్న నాకు కూడా నచ్చలేదు, నేను అది నిన్న రివ్యూలో కూడా చెప్పాను. 2, నాకు ఒక విషయంలో భరణి గారు అండ్ సుమన్ ఇద్దరు నచ్చారు. సుమన్ ఎప్పుడైతే తన దగ్గర ఉన్న హాఫ్ మనీ ఇవ్వాలన్నప్పుడు సుమన్ తనతో ఎవరు ఎక్కువగా ఉంటున్నారు? భరణి గారు. కాబట్టి భరణి గారికి ఇద్దాం అనుకుంటే భరణి గారు ఏమంటారంటే 0లో ఉన్న సంజన గారికి ఇవ్వాలన్నట్టు ఇండైరెక్ట్ గా సుమన్కి చెప్తారు. ఆ విషయం సుమన్ అర్థం చేసుకుని వెళ్ళి సంజన గారికి ఇస్తారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఏమైపోయిందంటే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం సీనియర్స్ వర్సెస్ జూనియర్ అయిపోయింది అనమాట. సీనియర్స్ అందరూ కలిసి ఆడారు, జూనియర్స్ అందరూ కలిసి ఆడారు. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అయిపోయింది. క్లియర్ గా కనపడింది ఈ రోజు ఎపిసోడ్ లో. వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ సంజన గారికి ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఆవిడ కూడా నేను అడగలేను అంటే, ఆవిడకి 0 ఉంది కదా, సో ఆవిడకి అడగాలని ఉంది కానీ అయ్యో అడిగితే బాగోదు, ఎందుకంటే అక్కడ భరణి గారు ఎక్కువ ఫ్రెండ్ కదా అన్నట్టు ఆవిడ అడగలేదు. బట్ వీళ్ళు అర్థం చేసుకుని సంజన గారికి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు భరణి గారు కనుక సంజన గారికి ఇవ్వద్దు అన్నారనుకో ఏమయ్యేది? మొత్తం భరణి గారు వెళ్ళి ఎక్కడో కూర్చుందిరు. ఆ తర్వాత అంటారు కదా, ఇప్పుడు నేను సంజన గారికి ఇమ్మన్నాను, లేకపోతే నేను వెళ్ళి ఎక్కడో కూర్చుందని. కానీ చాలా మంచి స్టెప్ అది. సుమన్ ఒకటే అంటాడు, లేదండి జెన్యూన్ గా చేశారు అని. ఎస్, ఆ జెన్యూనిటీ జనాలు చూస్తారు. ఇప్పుడు సుమన్ ఈ వారం హౌస్ నుంచి వచ్చేసినా తలెత్తుకుని వస్తాడు, ఎందుకంటే అదే జెన్యూనిటీతో ఇన్నాళ్ళు
సుమన్ గారిని ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు బయటికి కూడా అలాగే వస్తాడు. సో వీళ్ళ ముగ్గురు ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకుంటూ ఈ డబ్బులు పట్టుకెళ్ళి అదే పాయింట్స్ పట్టుకెళ్ళి సంజన గారికి ఇవ్వడం చాలా బాగా అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి తర్వాత టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి భరణి గారు అంటారు, నన్ను తీయకు తనూజ అని చెప్పేసి తనూజ దగ్గరికి వెళ్తారు. చాలా మందికి ఒక డౌట్, భరణి గారి విషయంలో నెక్స్ట్ దాంట్లో నన్ను ఇప్పుడు దీస్ డేస్ ఇమ్ము ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అన్నది, కానీ తనూజ మొత్తం సీజన్ అంతా నువ్వు సపోర్ట్ చేయలేదు, ఇమ్ముయే సపోర్ట్ చేశాడు అని అనలేదు. దీస్ డేస్ నన్ను ఇమ్ము స్టాండ్ తీసుకుంటున్నాడు కదా నా కోసం అని మాత్రమే అన్నది. అంటే నేను భరణి గారిని తీసేస్తానని కూడా అనలేదు, తీయలేదు కూడా. బట్ నెగిటివ్ చేసుకున్నారులే, రోజంతా రాంగ్ ప్రోమో వదిలినప్పుడు యూజ్ చేసుకుంటారు హేటర్స్. బిగ్ బాస్ వదులుతున్నాడు, అలాగా కావాలనే వదులుతున్నాడు తనుజని నెగిటివ్ చేయాలని, అంతకుమించి ఏం లేదు. సో అయితే అయిందా, అక్కడ భరణి గారి పేరే తనూజ తీసుకోలేదు. ఇంకొకటి ఇమ్ము స్టాండ్ గురించి మాట్లాడింది కదా, కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏంటి అంటే భరణి గారికి సెకండ్ టైం ఎందుకు ప్రోమో చూసినప్పుడు ఎవరికైతే డౌట్ వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏమైందంటే నిన్న భరణి గారు తనూజని నెగిటివ్ చేయడానికి ట్రై చేశారు కదా, కళ్యాణ్ని కమెంట్ చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు. అంటే ఇక్కడ ఎవరు నెగిటివ్ అవుతున్నారు? తనూజ అయ్యే కదా, తనుజ నెగిటివ్ అవుతుంది కదా. అంటే నిన్న భరణి గారు తనుజని నెగిటివ్ పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు కదా. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ విషయం తనుజకు తెలుసు, మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు. సో ఈ విషయం తనుజకు తెలిసి తనుజ ఏమంటా తెలుసా, మేబీ వాళ్ళు మాట్లాడుకోవడం విన్నది అనుకుంటా, ఎట్ ద సేమ్ టైమే అంటది మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు. కళ్యాణ్తో అంటది తనుజ, ఇప్పుడు భరణి గారు నన్ను ఎలా అంటున్నారు, ఒరే నేను నిన్ను కమెంట్ చేస్తున్నానా అంటే లేదు లేదు ఏం చేయట్లేదని కళ్యాణ్ అంటాడు. చూడు ఎలా చెప్తున్నారో, నేను కమెంట్ చేస్తున్నానంటే నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటలు వినడానికి. మరి దివ్య ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అని కూడా తనుజ అంటదనమాట. దివ్య ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు, దివ్య కమెంట్ చేస్తే ఈయన కూడా కూర్చొని నిలబడ్డాడు కదా, నేనేమి నిన్ను అలా చేస్తున్నానా, చేయట్లేదు కదా అని మాట్లాడుతుంది అనమాట. మనకి ఎపిసోడ్ లో ఎత్తేసాడు. ఇది ఎపిసోడ్ లో వేసి ఉండుంటే భరణి గారు తనూజ గురించి నెగిటివ్ గా మాట్లాడిన విషయం తనూజకి తెలుసు అని ఆడియన్స్ కి అర్థమయ్యేది. ఎప్పుడైతే ఈ క్లిప్ వేయలేదో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అరే భరణి గారి విషయంలో తనూజ ఇలా చేసింది ఏంటని అనుకుంటున్నారు. బట్ తెలుసు తనకి ఇలా మాట్లాడారు భరణి గారు తనూజ విషయంలో అని తెలుసు. తెలిసే కొంచెం మనసు మార్చుకుందనమాట. అరే నా కోసం ఇలా మాట్లాడారా, నేను ఎప్పుడు భరణి గారి గురించి నెగిటివ్ మాట్లాడలేదు కదా, ఆయన నా కోసం ఇలా నెగిటివ్ మాట్లాడారని నిన్న ఫీల్ అయింది తను. అది ఎపిసోడ్ లో వేయకపోవడం వల్ల చాలా మందికి ఈ డౌట్, అరే తనూజ భరణి గారి విషయంలో ఇలా మాట్లాడింది ఏంటి అని. అసలు ఏం మాట్లాడలేదు, ఓట్ అవుట్ చేసి పీయకలేదు, ఏం చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే భరణి గారు అవుట్ ఆఫ్ ది రేస్, ప్రస్తుతం భరణి గారు అవుట్ ఆఫ్ ద రేస్. మిగిలిన ముగ్గురులో ఎవరికి టికెట్ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది అయింది. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి జోకర్ టాస్క్. తనూజ ఫస్ట్ వెళ్ళింది. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం మైనస్ ఉంటుంది, మిగిలిన వాళ్ళు కొంచెం ఆలోచించుకుని వీళ్ళను చూసి ఓహో మనం ఇలా తప్పు చేయకూడదు అన్న ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ తనూజ వచ్చింది, మొత్తం 0. నెక్స్ట్ సంజన గారు వచ్చారు, 4 పాయింట్స్ తెచ్చుకున్నారు. ఇమ్ము వచ్చాడు, 4 పాయింట్స్ తెచ్చుకున్నాడు. డెమాన్ వచ్చాడు, నిజంగా క్యూట్ అసలు. బిగ్ బాస్ మళ్ళీ నన్ను బాహుబలి అంటారు, నేను బాహుబలి కాదు బిగ్ బాస్ అంట. చాలా క్యూట్, నాకు తెలిసి అందరూ నవ్వుకుని ఉంటారు ఈ టైంలో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో డెమాన్ మాత్రం ఆ జోకర్ టాస్క్ చాలా క్యూట్ గా అనిపించాడు. అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్, ఎవరిని పీకాలి నెక్స్ట్ రౌండ్ లోకి, ఎవరిని పక్కన పెట్టాలి అంటే తనూజ అంటది, నేను ఇప్పటి వరకు కూడా ఎవరు టాప్ లో ఉన్నారో వాళ్ళనే తీయాలనుకున్నాను కదా, ఈసారి భరణి గారు నేను మిమ్మల్ని తీస్తాను అంటే, లేదు లేదు అలా ఆలోచించొద్దు, డెమాన్ ని తీయొచ్చు కదా అంటున్నారు భరణి గారు. భరణి గారు కళ్ళన్నీ డెమాన్ మీదే ఉంటాయి. అబ్బా డెమాన్ 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 అంటా ఉంటారు. అసలు ఏం చేశాడు ఆ పిల్లోడు పాపం? ఆ పిల్లోడు ఎప్పుడైనా భరణి గారి జోలికి వచ్చాడా? రాలేదు కదా. ఎందుకు భరణి గారి మీద అంత కక్ష, డెమాన్ మీద అంత కక్ష? ఏమన్నా డెమాన్ లీస్ట్ లో ఉన్నాడా? డెమాన్ లీస్ట్ లో ఉన్నా తన్నే తీయాలి, ఇమ్ము కంటే పైన ఉన్నా డెమాన్నే తీయాలి, ఎందుకంటే స్ట్రాంగ్ కాబట్టి తీయాలి అంటాడు ఆయన. అదే డెమాన్ ఏమో నేను స్ట్రాంగ్ ప్లేయర్ తో ఆడతాను అని చెప్పేసి డెమాన్ అంటాడు. డెమాన్ని పీకేసేయాలి అన్నట్టు తనుజతో అంటే ఎందుకు ఒప్పుకుంటది? ఎందుకంటే అప్పుడు వరకు తను ఒక పాయింట్ మీద వెళ్ళింది, టాప్ లో ఉన్న వాళ్ళని తీయాలని. ఇప్పుడు ఎందుకు లోలో ఉన్న వాళ్ళని తీసుకుంటది? సో అక్కడ తనుజ లేదు, ఇక్కడ ఇలా డెమాన్ ఎక్కడో ఉన్నాడు, నేను ఇలా అండ్ తను ఒక్కళ్లే కాదు, మళ్ళీ సుమ్మును కూడా పంపి వెళ్ళి తనుజతో చెప్పు డెమాన్ని తీసేయమని, మేము డెమాన్ కోటేస్తున్నాం, నువ్వు కూడా డెమాన్కి అని చెప్పించారు. ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఆ పిల్లోడి మీద అంత కక్ష? ఆ పిల్లోడు ఏం చేశాడు మిమ్మల్ని? ఆ పిల్లోడి గేమ్ ఆ పిల్లోడు ఆడుకుంటున్నాడు. ఎవరి గురించి ఒక బ్యాక్ బిచ్చింగ్ కానీ ఏమీ ఉండదు, ఆడుకుంటాడు. ఎవరేమన్నా అక్కడే మర్చిపోయి ఫుల్ గా కామెడీ చేసుకుంటాడు, నవ్వుకుంటా ఉంటాడు. ఎందుకు ఈయనకి అంత కక్ష? డెమాన్ డెమాన్ డెమాన్, వై ఓన్లీ డెమాన్? సో అయిపోయిందా?
ఫైనల్ గా ఓటింగ్ స్టార్ట్ అయింది. ఓటింగ్ స్టార్ట్ తనుజ చెప్పింది క్లియర్ గా, నేను ఇప్పటివరకు ఏ మాట మీద నిలబడ్డానో ఆ మాట మీద నిలబడతా అని చెప్పేసి. అండ్ సో కళ్యాణ్ వచ్చేసి భరణి గారికి వేస్తాడు, ఇమ్ము వచ్చేసి భరణి గారికి వేస్తాడు, డెమాన్ వచ్చేసి నన్ను ఎప్పుడు భరణి గారు సపోర్ట్ చేయలేదు, సో నేను ఎందుకు భరణి గారిని సపోర్ట్ చేస్తా, సో నేను భరణి గారికి వేస్తా. సింపుల్ గా సూపర్ గా వేసుకున్నాడు అని అనిపించింది. సంజన గారు తనూజకి వేశారు, సంజన గారికి తనూజ నచ్చట్లేదు కాబట్టి తనూజకి వేసుకున్నారు. తనూజ ఎలాగూ భరణి గారికి వేయలేదు కాబట్టి తనూజ వెళ్ళి సంజన గారికి వేసింది. ఇంకా సుమ్ము వచ్చేసి ఇమానియల్కి వేశాడు. సో ఇమ్ముకి 2 ఓట్స్ వచ్చాయి, భరణి గారికి 3 ఓట్స్ వచ్చాయి. అక్కడ భరణి గారు అంటారు కళ్యాణ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అంటారు. కళ్యాణ్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు మాత్రం ఎప్పుడు డెమాన్కి సపోర్ట్ చేశారు? చేయలేదు కదా, మీరు కూడా చేయలేదు కదా. సో ఇది అందరూ మీకు మాత్రం సపోర్ట్ చేయాలి. ఆ పిల్లోడు ఏం చేశాడు? డెమాన్ ఏం చేశాడు? ఎందుకని ఆ లిస్ట్ లో మీరే టాప్ లో ఉన్న వాళ్ళని తీయాలనేమో అప్పటి వరకు ఫైట్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వరకు ఏం చేశారు? ఈయన టాప్ లో ఉన్నంతసేపు ఏం చేశారు? సారీ, ఈయన బాటమ్ లో ఉన్నంతసేపు ఏం చేశారు? టాప్ లో ఉన్న వాళ్ళని పీకాలి, టాప్ లో ఉన్న వాళ్ళని పీకాలి. అప్పుడు కూడా వీళ్ళ గ్యాస్ అంతా డెమాన్ మీద ఉండింది. ఇప్పుడు లీస్ట్ లో ఉన్నప్పుడు కూడా టాప్ లో ఉన్న నన్ను పీకొద్దు, లీస్ట్ లో ఉన్న డెమాన్ పీకొన్న ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్? అది అన్యాయం కదా పిల్లోడికి. పాపం చూడు, ఫస్ట్ నుంచి అందరూ టాప్ ఎక్కువ ఓటింగ్ ఉందని పీక్ పక్కన పెట్టారు. ఏమైంది? మొత్తం అవుట్ అయిపోయి కూర్చున్నాడు, అవుట్ ఆఫ్ ద రేస్ అయి కూర్చున్నాడు. కనీసం ఓట్ అప్పీల్కి రాలేకపోయాడు. అయిపోయిందా? ఎక్కువ పాయింట్స్ ఉన్నాయని పక్కన పెడితే ఏమైంది? ఇలా వెళ్ళి కూర్చున్నాడు. ఏదో లక్కీగా ఇమ్ముకు దొరికింది, లేదంటే ఇమ్ము కూడా లిస్ట్ లోనే ఉన్నాడు కదా, లేదంటే ఇమ్ము కూడా వెళ్ళిపోతుంది నెక్స్ట్. సో ఇది సో అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇమ్ము ఫస్ట్ ఫినిష్ చేసింది. ఇది రాంగ్లీకి వచ్చింది. ఈ టాస్క్ సంజన విన్ అయిందని నిన్న రాంగ్లీకి వచ్చింది. బట్ ఇమ్ము ఫస్ట్ విన్ అయ్యాడు. తనూజ ఇమ్ము ఆల్మోస్ట్ సేమ్ టైంలో పెట్టేశారు. కొంచెం ముందు ఇమ్ము వెళ్ళి కొట్టేశారు, నెక్స్ట్ వెళ్ళి తనూజ కొట్టేసింది. సంజన గారికి కొంచెం టైం పట్టింది. సంజన గారు పెట్టుకున్నారు, 3rd ప్లేస్ వచ్చింది. అయిపోయింది. తనూజకి ఛాన్స్ ఇచ్చారు. ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వమంటే ఇమ్ముని పక్కన పెట్టి, ఇమ్ముకి ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది. ప్రతిసారి కూడా తనూజ న్యాయంగా జెన్యున్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అవతల వైపు తన శత్రువు ఉన్నా గానీ తనూజ ఎప్పుడు జెన్యునిటీకి ప్రిఫర్ చేసింది. అది అర్థం చేసుకోలేకపోతే ఎవ్వరం ఏం చేయలేం. ఒక అమ్మాయి అరిస్తే ఆ అరుపునేమో గయ్యాళ్ళలా చూసి, జెంట్స్ అరిస్తేనేమో హీరోలా చూడడం అన్నది చాలా చాలా తప్పు. ఇద్దరిని ఒకలాగా, హీరో అరిచినప్పుడు కూడా తప్పు పట్టండి, మరి జెంట్స్ అరిచినప్పుడు కూడా తప్పు పట్టండి. జెంట్స్ అరిస్తేనేమో హీరో అంటారు, అమ్మాయి అరిస్తేమో గయ్యాలు అంటారు. ఎంతవరకు కరెక్ట్? ఒక అబ్బాయి వచ్చాడు అబ్బా నిన్న, ఈ రోజు కూడా అనుకోండి, ఈ రోజు నేను మీ ఫ్యాన్ అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. ఇది ఇలా ఉండాలి. ఆ అబ్బాయిలకి ఈక్వల్ గా మాట్లాడండి. ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు ఎంత బాగా చెప్తున్నాడు తనుజ గురించి. ఎవరైనా ఒకటే, లేడీస్ అయినా జెంట్స్ అయినా. లేడీస్ లోనేమో గయ్యాలతనం చూస్తారు, జెంట్స్ లో ఏమో హీరో చూస్తారు. ఎంతవరకు న్యాయం అసలు? ఇక్కడ ఈ రోజు కూడా తనూజ జెన్యూనిటీకే ప్రిఫర్ చేసింది. ఆ రోజు దివ్య అండ్ గౌరవ్ ఇద్దరు ఉన్నారు. గౌరవ్ ఆల్రెడీ ఆ వీక్ తనకి సపోర్ట్ చేసి ఉన్నాడు. ఏది? ఎలిమినేషన్ రౌండ్ తన చేతిలో గోల్డెన్ బజర్ ఉంది కదా, గోల్డెన్ బజర్ ఉంది. అక్కడ గౌరవ్ ఆల్రెడీ ఆ వీక్ సపోర్ట్ చేస్తున్నాడు. దివ్యకి తనకి ఒక రేంజ్ ఫైట్స్ అయి ఉన్నాయి. ఆ వీక్ గనక తనూజ నేను గోల్డెన్ బజర్ యూజ్ చేస్తానంటే ఆ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోయేది. అంటే తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ గౌరవ్ ని తన హౌస్ లో పెట్టుకోగలిగేది. నో, జెన్యూన్ గా వెళ్తా నేను, ఆడియన్స్ ఓట్కి ఇంపార్టెన్స్ ఇస్తా అని దివ్యకి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. తనకు సపోర్ట్ చేసిన గౌరవ్ బయటకు వెళ్ళిపోయినా గానీ ఆడియన్స్ ఓట్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంత జెన్యున్ గా ఉన్న అమ్మాయి జనాలకు కనపట్టలేదంటే ఏం చేయలేము ఇంకా. సో అయిపోయింది. ఈ రోజు కూడా అదే జెన్యూనిటీ ఫాలో అయ్యింది. ఇమ్ము ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి సంజన గారిని తీసుకుని వెళ్ళింది. బయటకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి ఆల్రెడీ తనూజకి ఓట్ అప్పీల్ వచ్చిందన్న విషయం తెలుసో తెలీదో, తెలియకపోయినా బిగ్ బాస్ ఏం చేస్తాడు చెప్పనా, ఇప్పుడు సంజన గనక ఓట్ అప్పీల్ వచ్చిందే అనుకోండి, ఆ నెగిటివ్ ప్రోమో కట్ వస్తుందా? వీళ్ళకి రాదు కదా. వీళ్ళకి కావాల్సింది ఏంటి? టీఆర్పీ అండ్ నెగిటివ్ ప్రోమో కట్స్. అదే సంజన గారికి ఓట్ అప్పీల్ వచ్చేసింది అనుకో, ఏముంది అక్కడ నెగిటివ్ ప్రోమో కట్ ఎలా వస్తుంది? సో ఆడియన్స్ కి చెప్పకుండా లోపలికి పంపుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ వాళ్ళు రాసి బీబీ టీమ్ కి ఇస్తారంట. అప్పుడు బీబీ టీమ్ అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసి ఇదిగో ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి వీళ్ళకి పంపుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళని అడిగిస్తారనమాట. అలాగా ఈ రోజు తనుజని టార్గెట్ చేపించారు క్వశ్చన్స్. ఈ మాట నేను పోయి ఈ రోజు చెప్పాను అని అనుకుంటే నేను కేవలం తనుజ కోసం ఎలా చెప్తున్నాను అనుకోవచ్చు. నేను ఈ రోజు కాదు, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. ఇలాగ ఆడియన్స్, నేనే కాదు ఆల్మోస్ట్ అందరూ చెప్పారు ఈ విషయం. ఏంటి? ఇలాగ బిగ్ బాస్ టీమే క్వశ్చన్స్, వీళ్ళు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇస్తారప్ప, కొన్ని క్వశ్చన్స్ ఇస్తే ఆ క్వశ్చన్స్ బేబీ టీము ఇలా పలానా క్వశ్చన్స్ అడగొద్దు, ఇవి అడగండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని అందులో సెలెక్ట్ చేసి అవి ఆడియన్స్ ఇచ్చి లోపలికి పంపి వాళ్ళతో అడిగిస్తారనమాట. సో ఇది ఈ ప్రాసెస్ లో ఈ రోజు తనూజని టార్గెట్ చేపించారు. బట్ ఏడుపు విషయంలో
ప్రాపర్ గా చెప్పుకుంది. సింపతి ఏడుపు అనిపిస్తుందని ఎవరో అంటే దానికి ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చుకుంది. అండ్ ఎవరైతే సపోర్ట్ లేదు, మీరు సపోర్ట్ లేదు అంటారు కానీ ఇమ్ము మీకు బోల్సార్ సపోర్ట్ చేశాడు, మీరు ఇమ్ముకి సపోర్ట్ చేయలేదు అని రివర్స్ లో అన్నా కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఆన్సర్ చేసుకుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే సెకండ్ టైం ఓట్ అప్పీల్ సంజనా గారికి వచ్చుంటే బాగుండేది. ఎందుకు తనుజాకి ఆల్రెడీ ఒకసారి చెప్పేసుకుంది, ఇంక పదే పదే చెప్పుకున్నా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఏం లేదు, చెప్తున్నా కదా, నెగిటివ్ ప్రోమో కట్ట వదలాలంటే తనుజాని ఆయుధంగా యూజ్ చేసుకోవాలి. అందుకే వీళ్ళకి ఓట్ అప్పీల్ రావడాలు ఇవన్నీ కాదు, వీళ్ళ బిజినెస్ వీళ్ళది. సో ఆ టీఆర్పీ కోసం వాళ్ళకి ఆడియన్స్కి ఆల్రెడీ తనుజాకు వచ్చిందన్న విషయం ఆడియన్స్కి చెప్పకుండా అయినా ఉండాలి, లేదా సర్లే వదిలేద్దాం తనుజాకు వచ్చిందనుకో మనం ఒక నెగిటివ్ ప్రోమో వేసుకుందాం అని అయినా రెడీగా ఉండాలి. సో అది అనిపించింది. అంతమంది తనుజా ఫ్యాన్స్ వస్తే క్వశ్చన్స్ మాత్రం ఓన్లీ హేటర్స్గా మనకు చూపించారు. మరి లైవ్ లో ఏమన్నా జరిగిందేమో తెలియదు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి మాట్లాడుకోవాలి కదా, టికెట్ టు ఫినాలే ఇప్పుడు భరణి గారు అవుట్ అయిపోయారు. భరణి గారు కూడా టికెట్ టు ఫినాల్ అంటే సెకండ్ ఫైనలిస్ట్ లో భరణి గారు అవుట్ అయిపోయారా. ఇంకా మిగిలింది ఎవరంటే తనూజ, ఇమ్ము, సంజన గారు, వీళ్ళ ముగ్గురు మిగిలేరు. అంటే ఇప్పుడు భరణి గారి పాయింట్స్ ఖచ్చితంగా ఆయన సంజన గారికో ఇచ్చుంటారు, ఆయన పాయింట్స్ సంజన గారికి ఇచ్చుంటారు ఖచ్చితంగా. సో ఈ లెక్కన సంజన గారు వీళ్ళిద్దరి కంటే టాప్ లో ఉంటారు. మళ్ళీ వీళ్ళిద్దరిలో అవుట్ అయితే తనూజ అవుట్ అయితే తనూజ పాయింట్స్ హాఫ్ పట్టుకెళ్ళి ఇమ్ముకి ఇస్తుంది. ఒకవేళ ఇమ్ము అవుట్ అయితే ఇమ్ము హాఫ్ పాయింట్స్ పట్టుకెళ్ళి సంజన గారికి ఇవ్వకుండా తనూజకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. చూద్దాం, దాన్ని బట్టి ఎవరు టికెట్ టు ఫినాలే అదే సెకండ్ ఫైనలిస్ట్ అవుతుంది అన్నది చూడాలి. వీళ్ళ ముగ్గురులోనే ఉంటారు, భరణి గారు అవుట్ అయిపోయారు కాబట్టి తనూజ, సంజన, ఇమ్ము. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, అది ఏంటి అంటే తనూజాకి గనక సెకండ్ ఫైనలిస్ట్ వచ్చిందే అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎలా అంటే తనూజ, ఇమ్ము వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో లేరు, మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారని అనుకుందాం. అప్పుడు వాళ్ళందరిలోనూ ఓటింగ్ మీద ఆధారపడి టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు తనూజాకి వస్తే అండ్ ఇమ్ముకు ఇమ్ముకు కానీ తనూజాకి కానీ వస్తే ఇది. సంజన గారికి వస్తే ఆవిడ టాప్ 5కి 100% డిజర్వ్. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఆవిడ డిజర్వ్. బట్ ఇప్పుడు సంజన గారికి కనుక సెకండ్ ఫైనలిస్ట్ వచ్చింది అనుకోండి, ఎవరైతే డేంజర్ జోన్ లో అంటే సంజన గారితో ఈక్వల్ గా ఎవరికైతే ఓట్లు పడుతూ ఉన్నాయో, భరణి గారు కానీ సుమన్ గారు కానీ వీళ్ళకి ఈక్వల్ ఓట్లు పడుతున్నాయి, సంజన గారికి భరణి గారికి ఈక్వల్ ఓట్లు పడుతున్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సంజన గారికి సెకండ్ ఫైనలిస్ట్ వచ్చి సెకండ్ ఫైనలిస్ట్ గా వెళ్ళిపోయారు అనుకో, భరణి గారు డేంజర్ జోన్ లో పడతారనమాట. సో ఇది. సో తనూజాకి, ఇమ్ముకి వస్తే ఎవరైతే ఓటింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ సేఫ్. ఓటింగ్ ప్రకారం టాప్ 5లోకి ఒకళ్ళు వెళ్తారు. బట్ సంజన ఇది సేమ్, భరణి గారికి వచ్చుంటే సంజన గారికి నష్టం అయ్యేది, సంజన గారికి వస్తే భరణి గారికి నష్టం అవుతుంది. మాక్సిమం సుమన్ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవచ్చు. కాబట్టి సంజన గారు, భరణి గారు వీళ్ళిద్దరిలో చూసుకుంటే ఒకరికి వస్తే ఇంకొకరికి నష్టం అనమాట. భరణి గారికి వస్తే సంజన గారికి నష్టం, సంజన గారికి వస్తే భరణి గారికి నష్టం. బట్ చెప్పలేం, మధ్యలో డెమాన్ని తోసేస్తారు ఇలా, చెప్పలేం. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే ఓటేసుకోండి. డెమాన్కి ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయి, ఇమ్ముకి ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయి, లేదు భరణి గారికి బాగానే పడిపోతున్నాయి, సంజన గారు టాప్ 3లో ఉన్నారు, అలా ఎవరైనా చెప్తే నమ్మకండి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రమే వేసుకోండి. లాస్ట్ వీక్ ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ చూసాం, ఇంకో అన్ఫేర్ ఎలిమినేషన్ చూసుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని కాపాడుకోండి. మన ఛానల్ నచ్చితే, మన ఛానల్ కాదు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.